ఇక తెలంగాణ విషయానికొస్తే రైతుకు సంఖ్యలు వేయటంపై అయితే మాత్రం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలన్నీ కూడా దీనిపై అయితే మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం కొంచెం సీరియస్ అయినట్లు తెలుస్తుంది అధికారులపై. ఇక ఇవే అంశాలకు సంబంధించి విశ్లేషణ అందించడానికి శేషు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం శేషు గారు, నమస్కారం అండి. నమస్కారం. రైట్, మనం అంటే లగచర్లలో రైతును అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో తర్వాత అతనికి అనారోగ్య సమస్యల కారణంగా హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిన పరిస్థితిలో ఒక రైతుకి అయితే మాత్రం సంఖ్యలో బేడీలు వేసి తీసుకువెళ్లారు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. ఇక రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ అంశంపై కొంచెం సీరియస్గానే తీసుకున్నాడు. దీనిపై రేవంత్ రెడ్డి అయితే మాత్రం అధికారులపై కొంచెం సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు శేషు గారు? ఇప్పుడు లగచర్ల భూసేకరణకు సంబంధించినటువంటి ఇష్యూ పెద్ద వివాదాస్పదమైంది. చాలా సున్నితమైనటువంటి అంశంగా కూడా చూడాలి. ఎందుకనంటే స్వయంగా స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలోనే ఈ లగచర్ల అనేటటువంటి గ్రామం దుద్యాల మండలానికి సంబంధించింది ఉన్నది. రెండోది, ఇక్కడ అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి రైతులు, ముఖ్యంగా షెడ్యూల్డ్ ట్రైబ్ కు సంబంధించినటువంటి లంబాడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రైతులు భూములు కోల్పోతున్నారు. ఈ కేసుల్లో వాళ్లే ఎక్కువ మంది ఉన్నారనేటటువంటిది, అరెస్ట్ అయినటువంటి 40 మందిలో ఎక్కువ మంది వాళ్లే ఉన్నారనేటటువంటిది ఒకటి. కాబట్టి ఇంత సెన్సిటివ్ అంశాన్ని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సినటువంటి దగ్గర ఎక్కడో మొట్టమొదట భూసేకరణకు సంబంధించిన అంశంలో గాని, గొడవ జరిగినటువంటి సందర్భంలో గాని, కేసులు పెడుతున్నటువంటి సందర్భంలో గాని, కేసులు పెట్టినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ సమస్య తలెత్తినటువంటి విషయంలో గాని ఎక్కడో ప్రభుత్వము కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేటటువంటి అభిప్రాయం కలగక మానదు మనకి. ఎందుకనంటే ఒక రిమాండ్ ఖైదీ రైతు, తర్వాత షెడ్యూల్డ్ ట్రైబ్స్ కు సంబంధించినటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి అనారోగ్యం పాలైనప్పుడు, రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు వ్యవహరించాల్సినటువంటి తీరు ఎట్లా అనే దానిపైన ఇప్పుడు సమస్య తలెత్తింది. ఇక్కడ రైతుని అనారోగ్యానికి గురైనటువంటి, లేకపోతే గుండెపోటు గురైనటువంటి రిమాండ్ ఖైదీని, లగచర్ల ఇష్యూలో అరెస్ట్ అయినటువంటి ఈరియా నాయక్ ని మీరు సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చేటటువంటి సందర్భంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఒకటి. రెండోది, హాస్పిటల్లో బెడ్ పైన ఉన్నటువంటి రైతు పట్ల ప్రభుత్వం పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, ఈ రెండు అంశాలు చాలా వివాదాస్పదమైనవి. ముఖ్యంగా ఒక అనారోగ్యానికి గురైనటువంటి రైతుని, లేకపోతే రిమాండ్ ఖైదీని అంబులెన్స్ లో తీసుకురావాలి, పోలీస్ జీబ్ లో తీసుకొచ్చారనేది ఒకటి అభియోగం అయితే, రెండోది తీసుకొచ్చిన తర్వాత ట్రీట్మెంట్ జరుగుతున్న సందర్భంలో కూడా రైతుకు బేడీలు వేసి మీకు బెడ్ పైన పడుకున్నటువంటి దృశ్యాలు కనపడటం, ఇవన్నీ కూడా కొంత డైజెస్టివ్ కానటువంటి అంశాలండి. ఎందుకనంటే అక్కడ జరిగిన సంఘటనలు వేరు. సరే, ప్రభుత్వ అధికారులపైన దాడి చేయటాన్ని ఆ సందర్భంలో కూడా ఎవరు సమ్మతించలేదు, ఎవరు దాన్ని మంచి అని చెప్పలేదు. కానీ ఇప్పుడు ఈ సంఘటనలో, ఈరియా నాయక్ సంఘటనలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అయితే ఆమోదనీయం కాదు, ఆహ్వానించదగినది కాదు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు, దానిపైన నివేదిక కోరారు. ఇది మంచి ప్రజాపాలనలో ఇది మంచి పద్ధతి కాదు అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏ అభిప్రాయంతో ఉన్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందండి. ఇప్పుడు ఇది ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి అంశంగా మనం చూడాలి కదా. కాబట్టి తప్పు సరే, ముఖ్యమంత్రి గారు ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు, దీనిపైన నివేదిక కోరారు కాబట్టి అని తప్పించుకోవటానికి వీల్లేదు. ఎందుకనంటే ఒక సున్నితమైనటువంటి అంశంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఆక్షేపణీయంగా ఉంది, ఆమోదనీయంగా లేదు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఫర్దర్ గానైనా ఇలాంటి సంఘటనలు మరొకసారి ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పోలీసు డిపార్ట్మెంట్ కి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి సిరీస్ ఆఫ్ మిస్టేక్స్ ని ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించి ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ రైతు మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా దీన్ని చూడాలా, తర్వాత ఒక లంబాడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మనోభావంగా చూడాలా, రైతులకు సంబంధించినటువంటి సమస్యగా చూడాలా. ఇక్కడ ప్రభుత్వం కొంత సానుకూలంగా మానవీయ కోణంలో చూడాల్సినటువంటి దగ్గర మానవ హక్కులు ఉల్లంఘన జరిగింది ఈ సంఘటనలో, లగచర్ల సంఘటనలో ఫ్రమ్ ద బిగినింగ్ టు నౌ అనేటటువంటి అభిప్రాయమే వ్యక్తం అవుతుంది. ప్రభుత్వానికి మంచిది కాదు, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఈ అంశంతో.